ఫ్రెండ్స్ మన దగ్గరికి అయితే ఇప్పుడు ఎల్జీ నానో సెట్ అనేది వచ్చిందనమాట. దీని ప్రాబ్లం చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఫ్లిక్కరింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి కలర్ మిస్సింగ్ అవుతుంది. ఇప్పుడు రెడ్ వచ్చింది డెప్త్గా, మళ్ళీ కలర్ మిస్సింగ్ అవుతుంది. అంటే ఇటు సైడ్ గుడ్ కండిషన్లో ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే మనకు దీన్ని అయితే రెడీ చేద్దాము. ఇప్పుడైతే ఇది ఏం ప్రాబ్లం అనుకుంటే ప్యానల్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ స్విచ్చింగ్ అవుతుంది అనమాట. మనకు కలరింగ్ వచ్చి వెళ్తుంది అండ్ జిఐపి కూడా ఉంది, అంటే స్కానింగ్ లైన్స్ కూడా ఉందన్నమాట. ఇప్పుడైతే దాన్ని క్లియర్ చేసి ఆఫ్టర్ పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాము ఒకసారి. అదే ఇప్పుడు చూడండి, దీని అయితే మనకు ఇక్కడ కలర్ మిస్సింగ్ అండ్ జిఐపి లైన్స్ అంటే స్కానింగ్ లైన్స్ అంతా ఉంది కదా. ఇప్పుడైతే మనం దీన్ని రిపేర్ చేసామన్నమాట. ఇది ఇప్పుడు చూడొచ్చు మీరు ఎలా రిపేర్ అయింది, మనకి ఇంకా కలర్ మిస్సింగ్ అన్నది ఉందా లేదంటే జిఐపి లైన్ ఉందా అనేసి కూడా క్లారిటీగా చూపిస్తాం ఇప్పుడు. ఇది ఎస్టీ ప్యానల్ అనమాట. ఇందులో కామన్ ప్రాబ్లం అనమాట మనకు కలర్ మిస్సింగ్ రావడము. అండ్ ఎటు సైడు కానీ సీకేవి షార్ట్ అన్నది లేదనమాట. ఓకేనా, సీకేవి షార్ట్ అన్నది ఎటు సైడు లేదు, ఓన్లీ ఫర్ కలర్ మిస్సింగ్ వన్ సైడ్ మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు కలర్ మిస్సింగ్ ఏం లేదనమాట. చూడొచ్చు కలర్ మిస్సింగ్ ఏం లేదు, బట్ ఇక్కడ స్కానింగ్ లైన్స్ కూడా ఏం లేదనమాట. టోటల్ క్లియర్ అయింది ప్యానల్ అనేది. ఇప్పుడు ఇంకా చూసుకోవచ్చు, ఇక్కడ ఏమన్నా కాఫ్ ఏమన్నా లిఫ్ట్ చేశారా అనుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు కాఫ్ అన్నది కూడా ఎటువంటి లిఫ్టింగ్ అన్నది లేదనమాట. చూడండి ఇక్కడ స్మాల్ మాడిఫికేషన్స్ ఉంటాయి, అవి చేసామంతే. ఇటు సైడ్ కూడా చూడొచ్చు కాఫ్ లిఫ్టింగ్ అన్నది ఏం లేదనమాట, బాండింగ్లోనే ఉంది. ఓకేనా, ఆన్ టూ సైడ్ సీకేవి అయితే టచ్ చేయలేదు. ఓకేనా, టూ సైడ్ సీకేవి అన్నది పర్ఫెక్ట్ ఉంది. చూడొచ్చు పిక్చర్ అన్నది ఎక్సలెంట్గా రెడీ అయింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉంటే మన నెంబర్ అన్నది డిస్ప్లేలో ఇస్తాను, కాల్ చేసి మాట్లాడవచ్చు. మన సర్వీస్ వచ్చి ఓన్లీ తిరుపతి అండ్ బెంగళూరు మాత్రమే అవైలబుల్గా ఉందన్నమాట. ఓకేనా.